ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందుగా వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలు కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాసం తేదీ, పూజా విధానం, ప్రాముఖ్యతలతో పాటు ధనుస్సు రాశి వారు ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందటంతో పాటు అష్టదరిద్రాలు వదిలిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆర్థిక లాభాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు పండితులు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపైన నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి అర్థం. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తామో వివరంగా తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం తలుపులను తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెల అంటే డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 23న శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం 7:56 వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 23న జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అష్టదరిద్రాలు వదిలిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే పూజలో భాగంగా ఉపవాసం, వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పళ్లను తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. ఇక ఉపవాసం ఎలా చేయాలో చూద్దాం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదండి. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశ్యం. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. అంటే దక్షిణాయనమంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణమంతా పగలుగా చెప్తారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసింది. ఈ ప్రకారం చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గద్వారాలు తెరిచే రోజు.
ఇందుకు సూచన వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఈ ఏకాదశి వ్రతం సమయంలో ఉపవాసం ఉండడం మాత్రమే కాకుండా నిరంతరం హరినామ స్మరణ చేసుకోవడం ఉత్తమం. అందులో భాగంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనే శ్లోకాన్ని నిరంతరం జపిస్తూ స్మరిస్తూ ఉండడం వల్ల భక్తులకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. ఈ ఏకాదశి వ్రతాన్ని మోక్షం కోరుకునే ప్రతి ఒక్క జీవుడు కూడా ఆచరించవలసి ఉంటుందని వివరిస్తున్నారు. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, పూర్వ శివాసునులు, ముత్తైదువులు అనే తేడా లేకుండా, ఎటువంటి భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చని పండితులు వివరిస్తున్నారు. ఇక తమ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలి అనుకునే ధనస్సు రాశి వారు ఈ ఏకాదశి రోజున పర్వదినాన తాము స్నానం చేసే నీటిలో ఉదయాన్నే ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరమని మనందరికీ తెలిసిన విషయమే. అందుచేత ఉదయాన్నే స్నానం చేసే నీటిలో కేవలం 2 తులసి దళాలను పరమ పవిత్రమైన భావంతో నీళ్ళల్లో వేసుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన ఆధ్యాత్మిక భావనతో పాటుగా ఆ మహావిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభించడం చేత కష్టాలన్నీ తొలగిపోతాయని, ఆర్థిక సమస్యల నుంచి నెమ్మదిగా గట్టెక్కుతారని పండితులు వివరిస్తున్నారు. అందుచేత ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, అలాగే ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోతున్నాము అనుకుని భావించే వారందరూ కూడా ఇటువంటి ఒక చిన్న పరిహారం పాటించడం వల్ల వారి జీవితంలో విశేషమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. సో చూసారు కదండి, ఎంతో విశేషమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎటువంటి నియమాలను ఆచరించాలి, ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది అనే అంశాలతో పాటుగా ధనస్సు రాశి వారు తమ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి తాము స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.